సన్నీళ్ళతో తానం చేస్తా కన్నుల్లే కనబడతాళ్ళు. ఈ కంచి ఏదేమైనా సరే ఉడుకు నీళ్ళతోనే తానం చేస్తా, లేకపోతే సడిదే గాడి తెచ్చినట్టే వస్తా అని మాట. ఏంది ఒక్క కట్ట కనబడతలేదు? ఈ కట్టెలన్నీ ఎడగొట్టుకవేనాయి, ఎవతన్నా ఎత్తుకపోయిందో ఏమో ఓర్వలేంది. కట్టెలు చూడంగానే కాలమంటలు చూసినంత పని అవుతుందో ఏమో వీళ్ళకి, కళ్ళమంటలకు ఎత్తుకపోయిల్లు. ఒకసారి నాకు ఫోన్ అన్న చేసి అడిగి చూస్తా ఏమైనాయో కట్టెలు. హలో హలో, ఏడున్నావు? పొలంగానే ఉన్నా. ఏందే చెప్పు. ఈ కట్టెలన్నీ ఏమైనా ఒక్కట్లేదు. ముసలకు సుట్టలన్నా కరువు ఉంటాయి కానీ మనూళ్ళే కట్టెలకేం కరువే. అవతలకి వచ్చి చూస్తే అరొక్క తీరు దొరుకుతాయి. వచ్చి తెచ్చుకోక నాకెందుకు ఫోన్ చేస్తానువే? ముక్కు మీద గుద్దితే మక్కలు వాయాలి, అక్కడికి రాను మొక్కపోడా. నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవలగాంతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు. నేను అనేది చెట్ల కట్టెల గురించి కాదు, మొన్న నేను కొట్టిన పొయ్యిల కట్టెల గురించి. అవి లేవేంటి అంటానా? ఓహో, పొయ్యిల కట్టెలానే. నిన్న గడ కుక్కలు గాయగా చేస్తానని కట్టెలు అందుకొని చూపుచ్చుకున్నా. ఏంది? ఇంకా కుక్కలను చెక్కలతో కొట్టినవా? ముళ్ళు గుచ్చితే బల్లంతో తీసిండట ఆడేవాడో వెనకటికి, నీ అసంటోడే. ఇంకా పొయ్యిల కట్టెలతో కుక్కను కొడతాడా ఎవడన్నా? సేనంతా పేను కొట్టినట్టు కొడతానని ఆదర బదిలేసేసిన. ఇప్పుడు ఏమైతుంది రాదే? ఏమైతుందా? కొట్టు అంటే గొట్టలు లేవది కానీ మళ్ళీ నువ్వే మర్రబడి మాట్లాడతావు. మానందా కూడా ఇంకేం దొరకలేదా నీకు కుక్కల కొట్టేందుకు? అయ్యో నీ అవ్వ, కాళ్ళ కిందని కన్నెల పొడిచిందట వెనకడికి నీ చేసి ఉంటుంది. అరే ఇప్పుడు గదిని పట్టుకొని గిద్దెచ్చరిక ఎందుకు చేస్తానవే? నువ్వు లంగ పనులు వేసుకుంటా నన్ను దొంగం చేసిందే గాక హెచ్చరికం చేస్తానవా అంటానవా? నువ్వైతే ఇంటికి రా తాత నీ సంగతే చెప్తా. కొంకుల పంటి గారె తట్టు సంపపోతే నా పేరు మంజులేగా చెప్తానా? దేవుడా, తుమ్ముతో పోయేదానికి 9 నెలలు వంట అంటది ఇది. ఇప్పుడు ఇంటికి పోయినాక ఏం చెప్తుందో ఏమో నన్ను. అరే సన్నీ, ఇవాళ ఇరుగా కళ్ళు తాగితే సొల్లు కారాలరా. అరే కాక, లబ్బర్ అన్నాక తాగుడు, ఇరుగ అయినాక ఊగుడు అయితేనే ఉంటాయిరా. నువ్వు తాగు అంతే. అంతేనారా? పోయి అవునే కాక, మొన్న గమ్ము ఇళ్ళకి పనికోయి నడుమిట్లనే గొట్టొచ్చినవట కదనే, ఎందుకే? ఎగబెట్టుడు కాదురా, ఆయన్ని అంగబెట్టి దుంకినా తప్పలేదు. ఎందుకే కాక? గంతగానం ఏమన్నాడు వాడు? అయితే పనికి రమ్మని పిలిచిండ్రా. పాపం అని పోయినా ఆడిపోయినాక వాడు ఎటు పడతాటే మాట్లాడిండ్రా. గంతే, నాకు షిర్రు అన్నది బర్రు అనూరికి వచ్చిన. అయినా ఈ ముచ్చట నీకెవరు చెప్పిర్రా? నాకిట్లా తెలుసు అని మెల్లగా అడుగుతావు. ఆడికి దప్పొకటే తక్కువ కానీ సాటింపు ఎత్తడు కాదే కాక అందరికి. వానికి పానం పోయినా మానం రాదురా సన్నీ. ఇక కొనేది వాడే అనేది వాడే అంటే ఎట్లుంటుందిరా? వాడైతే నాకు మళ్ళా కనవాడని వాని బొండకే బట్టి బండ కొడతా.
ఏంద్రా సన్ని మాటల మాట వేసుకుంటా మంచి కళ్ళు నువ్వు పోసుకొని మడ్డి కళ్ళు నాకు పోద్దామని చూస్తున్నావారా? నీ మడ్డి కళ్ళు తాగాక అందుకే మంచి కళ్ళు పోసుకుందాం అని చూస్తానా. నిన్ను తీసుకురావాలి, కళ్ళు తీసుకోవాలి, ఆఖరికి మడ్డి కళ్ళు నేనే పోసుకోవాలా? నేను దాగా నువ్వే తాగు. ఇంటికాడ ఉన్నవాడిని ఎగేసుకొని తీసుకొచ్చింది నువ్వే తాగు మడ్డి, నేనెందుకు తాగుతా? అరే సన్నీ, జాడితే జానడు కావాలి ఏమనుకుంటానవో, ఊకుంటా అంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంద్రా బోచిడి. నేను కాదు, నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను తాగా, నువ్వే తాగు. ఏంట్రా ఏంటి గొడవ? అరే రమేష్ గా ఏంద్రా గీడికి వచ్చిన పెట్టుకుంటారు? కూర్చోయే పసాన నీకు చెప్తా. ఏంద్రా చెప్పు. ఇక చూడే పసాన ఈ పొట్టోని కథ. నిండనిచ్చినోనే ఎండ పెడతా అంటాడు. తాయిపిత్త రారా అని తీసుకొచ్చి కళ్ళు వచ్చిన నేను అంత అయిపోయినాక నాకు మట్టి కళ్ళు పోతా అంటాడు వీడు. గుంజుకపోయిన గుడ్డలు ఉన్నట్టున్నావు. గి మడ్డిగలు తాగితే ఏమవుతారు నీకు సత్తా అవురా? గి మడ్డిగలు తాగితే ఏమవుతారు నీకు సత్తా అవురా? ఏమో నన్ను తాగమంటావు. ఇక చూడే అన్న ఇదే కథ అప్పటి సంది. వీడు నా మీదకే కోపానికి వస్తాండే వీడు. గొర్రెపిల్ల కోసం బర్రె నేరేసినాడు ఇక్కడికి మియాసంటోడే. అరే ఈ మట్టికాయల కోసం గింతలు పెట్టుకుంటారా? తారాదు ఎవడెవడు? పసాన నువ్వు మంచిగానే ఉన్నావే, నేనెందుకు తాగుతా? ఆనే తాగమను, నేను తాగా. ఆనికి గంతు ఉంటే నేనెందుకు తాగుతా? నేను కూడా తాగా. అరే మీరు ఎవ్వరు ఆగురు, నేను తాగుతా. ఏందే పసాన ఒకడు మడ్డి కళ్ళు అంటే అద్దని పక్క పెడతాడు. నువ్వేందే పాలు తాగినంత అలకాదాయినవు, ఎందుకట్లా? ఎందుకా? నేను ఇప్పుడు మా ఇంటికి పోతానా. నేను వేనాక ముత్తంత సేపటికి మీరు మా ఇంటికి రారి. నేను మడ్డికాయలు ఎందుకు తాగినా మీకు తెలుస్తుంది. కట్టపడి కొట్టిన కట్టెలని కుక్కల కొట్టడానికి ఇసిరేస్తాడట ఇజ్జద్దపోడు. నువ్వైతే ఇంటికి రా, నిన్ను ఇసిరేయకపోతే నా పేరే మంజులే కాకపోవాలి. ఏంది ఇది? కోడి కొరకు కుక్క కాలు కూసినట్టు అది గట్ల కూర్చున్నది నాకు కావాలి. అది అలా నా పని అయిపోయినట్టే. ఏందే మంజులా ఒక్కదానివే కూర్చున్నావు? తోడుకు నువ్వు వత్తవని తెలుసు కదా, గందుకే ఒక్కదాన్నే కూర్చున్నా. మరి గా సీపిరి కట్టబట్ట ఎందుకు ఆడతానవే? దబ్బన ఊసిపోయిన పాసుకపోతుంది కట్టంతా గదితో ఎవరితో నాడు పెట్టు. దీంతో నారుడు అయిపోయింది, నీతో నారుడేయిగా ఎవ్వి నా కట్టెలెవ్వి చెప్పు. చెప్పినా కదనే అప్పుడే, కుక్కలు పత్తిసేను పాడు చేస్తుంటే కొట్టినా అని. నీ అవ్వ ఆ కట్టెలు గోధుమ రొట్టెలు అయినట్టు ఎవరిది కాదనే. గోధుమ రొట్టెల కంటే ఎక్కువనే అవి నాకు. కట్టబడి కొడితే తెలుసు నీకు ఆ కట్టెల విలువ. ఉత్తగున్నాయని ఉరుకులారంగానే అయిపోతాయి అనుకుంటావా? అబ్బా మంజుల, గా కట్టెల కోసం చుట్టపొన్ని చూసిన దానికంటే అధ్వానం చూడబడితే కానీ నన్ను పోతే తీయరాలే కట్టెలు నాకంటే ఎక్కువ అవి నీకు. ఎక్కువ కాదు, వాటి కిందికి సాటి కాదు. నువ్వు ఎరికేనా? ఎక్కువ అంటానవా ఇంకా ఎక్కువ అని? అంటే కట్టుకున్న కంటే కట్టెలు ఎక్కువైనా నీకు. ఏం మాట్లాడుతున్నావు అర్థమైందా అనే మంచి నీకు? అసలు
నాకు మత్తుగా అర్థమైతాంది. నీ గంత తెలివి తక్కువ దాన్ని ఏం కాదు. సన్నీళ్ళతో తానం చేస్తే సడిదై శాతం అయితే లేదని కొట్టుకున్నా కట్టెలను. కానీ నువ్వేమో కుక్కలను కొడతా అని బారెత్తావు నా కట్టెలని. గంత అలకనైపోయినా నా కట్టెలు నీకు. నీ కట్టెలు చల్లకుండా కట్టెలు అనబడితే కాదనే నువ్వు గంగ కొట్టినావు కట్టెలు. ఇంకెవతన కొట్టిందో లేదో పారేసింది కాక ఇంకా మారేస్తావు నువ్వు. పంగకాల్లోడా నిన్ను వంగబెట్టి గుద్దుతే దాని ఇంకా మానం రాదు నీకు. నువ్వు వినవు లేకుంటే పసాన్న మనల్ని ఇంటికి రమ్మన్నాడు, ఎందుకంటారా మరి? నాకేమరు కదా వచ్చిందిగా ఇల్లు, పోయి చూద్దాంపా. ఏంద్రో మర్రగొట్ట బర్రెని కొట్టినట్టు గంటగనం కొడుతుంది పసాదన్నను. ఇంకోసారి గిట్లనే చేయి నువ్వు. ఉప్పు కాదు వేసి రాస్తా ఏమనుకుంటానవు. అబ్బా మంచి నా గోస ఆగుతలే నీకు. నీ అవ్వ నా బలుపు కాకపోతుంది. పోయేదని మాట్లాడితే మళ్ళీ రెండు కలిసిపోయా ముట్టి మీద. చింతపడైన బాధ్య అవ్వా అయ్యా ఏంది ఇది గింతగానం కొట్టింది. గంపను పట్టుకొని కొంపనంతా ఊపుతా అంటది. దీనవ్వా పిర్రలన్నీ ఎర్ర కావచ్చు. ఏందే పసాదన్న గింతగానం కొట్టింది ఏంది? అదినే నిన్ను అది కొట్టుకున్న కట్టెలు నేను బారేసినరా, గందుకనే కొట్టింది నన్ను. బాణం మిరిగిందని పానం తీసినట్టున్నది మా పని. గా కట్టెలు వారేసినని గింతగానం గుర్తుదానే. మరి ఏం చేయమంటావురా, గజంటి పిల్లం దొరికింది నాకు. మోసత్తానని ఇసం పెట్టే పనులు చేస్తే కాదురా అది. సరే అయితేనే కానీ ఇంతకు మమ్మల్ని ఎందుకు రమ్మన్నావే నువ్వు? అట్టిగా నీ ఇజ్జత్ అంతా వంగ మా కళ్ళ నిండా చూస్తుంది కాదే. గందుకే రమ్మన్నారా మిమ్మల్ని చూడాలని. పెళ్ళం కొడితే చూడమని రమ్మన్నావా? ఏందేమో కొత్తగా మాట్లాడుతున్నావు, ఎందుకు? అప్పుడు మీరే అన్నారు కదరా ఊకే మడ్డిగాలు ఎందుకు తాగుతున్నామని. గది ఎప్పుడమనే రమ్మన్నా. అగో దానికి దీనికి సంబంధం ఏమున్నదే? ఉన్నదిరా, వెనుకటో మాట ఉన్నది కదా, మడ్డికల్లు తాగితే ముట్టికి బలం అని. నా పిల్లం ఏడగొడుతుందో చూసిల్లు కదా, అది కొట్టే దెబ్బలకు నా ముడ్డి తట్టుకోవాలని మడ్డికల్లు తాగుతున్నారా. ఇప్పుడు అర్థమైందా?